యేసుక్రీస్తు ప్రభువు తన మహిమనంతటిని విడిచిపెట్టి సర్వలోకానికి రక్షణ అనుగ్రహించడానికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి లోకానికి వచ్చి ఆయన రక్షణను అనుగ్రహించి ఆ రక్షణకు ఆయన పునరుద్ధానం ద్వారా ఒక నిశ్చయితని కలగజేసి ఆయన మరలా అనేక మందికి అగుపడడానికి దేవుడు చూపిన గొప్ప కృపే మన రక్షణకు నిర్ధారణ. యేసుక్రీస్తు గనుక చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేవలేదంటే మన రక్షణకు నిశ్చిత ఉండేది కాదు, మన పాపాలు క్షమించబడ్డాయి అనడానికి నిర్ధారణ ఉండేది కాదు, ఆయన దేవుడు అనడానికి రుజువులు ఉండేవి కావు. ఈ రోజు ఎందుకు ప్రపంచం అంతా కూడా ఆయన దేవునిగా కొలుస్తుందని అంటే ఏ మానవుడు కూడా మరణాన్ని తప్పించుకోవడానికి అధికారం లేదు. శరీరాన్ని ధరించినటువంటి ఏ మానవుడైనటువంటి వాడైనా సరే ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడవలసిన వాడే. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దైవ మానవ స్వభావంలో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన మానవునిగా మరణాన్ని రుచి చూచి మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధారణగా తిరిగి లేచాడు. అదే ఆయన దేవుడు అనడానికి గొప్ప రుజువు మనకి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు అంతగా ఆరాధించడానికి ఆయన యోగ్యుడిగా నిలబడుతూ ఉన్నాడు.